హాయ్! మీరు కనుక ఐటీ, ఎంఎన్‌సి ఎంప్లాయీ అయితే ఇండియాలో, ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా టీసీఎస్ చేసిన అనౌన్స్‌మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు లైక్ వరల్డ్ వైడ్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం గూడా ఒక వారి వైరాలిటీ అయితే క్రియేట్ చేస్తుంది. అసలు ఏంటి ఈ టీసీఎస్ బెంచ్ పీరియడ్ పాలిసీ ఏంటి? అప్డేటెడ్ పాలిసీ ఏంటి అంటే నార్మల్‌గా ప్రాజెక్ట్స్‌లో లేని వాళ్ళని బెంచ్ పీరియడ్‌లో పెడతారు. అంటే బెంచ్ అంటే ఏంటంటే, మీరు అఫీషియల్‌గా ఏ ప్రాజెక్ట్ కింద వర్క్ చేయట్లేదు. మీరు బిల్లింగ్ కింద ఉండరు. బట్ స్టిల్ మీకు సాలరీ పే చేస్తారు. సో, దాన్ని మనం బెంచ్ పీరియడ్ అంటాం. ఈ బెంచ్ పీరియడ్‌లో నార్మల్‌గా మీరు చేసేది ఏమి ఉండదు. ఏమన్నా కోర్సెస్ చేయడం కానివ్వచ్చు, సర్టిఫికేషన్స్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటివి మ్యాండేట్‌గా అంటే మీరు హెచ్ఆర్ కంట్రోల్‌లో ఉంటారు. ప్రాజెక్ట్స్ కంట్రోల్‌లో ఉండరు ఇన్ జనరల్‌గా. బెంచ్ అంటే ఇదే. సో, ఈ పీరియడ్‌లో ఏంటంటే అంటే మ్యాండేటరీ ఆఫీస్‌కి రమ్మంటారు. కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే ఇయర్స్ కూడా బెంచెస్‌లో ఉంటారు చాలామంది. అంటే ఏం వర్క్ చేయకుండా సాలరీస్ తీసుకుంటూ. ఇది ఓన్లీ ఇండియా ఎంఎన్‌సీస్‌లో మాత్రమే పాసిబుల్ అయింది ఇప్పటి వరకు గూడా. బట్ ఇంక నుంచి ఇలాంటి రోజులైతే ఉండవు. బెంచ్ మీద ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ ఆల్రెడీ ఎవరైనా బెంచ్ మీద ఉన్నా లేదా మీరు ఐటీ జాబ్‌లోకి వెళ్ళబోతున్నారు. సో, ప్రాజెక్ట్‌కి మిమ్మల్ని అలొకేట్ చేయలేదు. అప్పుడు ఏంటి మీ పరిస్థితి? మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఈ టీసీఎస్ పాలిసీని ఇంకొంత క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 35 డే బెంచ్ పీరియడ్ పాలిసీ ఏదైతే ఉందో దీని అర్థం ఏంటంటే ఇయర్‌లో 35 డేస్ మించి బెంచ్ మీద ఉండడానికి ఇప్పటి నుంచి పాసిబిలిటీ లేదు. సో, మీరు కనుక మీకు ఏ ప్రాజెక్టు అలొకేట్ కాలేదంటే మాక్సిమం 35 డేస్ మాత్రమే బెంచ్‌లో ఉండగలుగుతారు. తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్‌ఫుల్‌గా ఏదో ఒక అన్‌వాంటెడ్ ప్రాజెక్ట్‌లో అసలు సంబంధం లేని ప్రాజెక్ట్‌లో ఏసే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది మీకు హైక్స్ కానీ, సాలరీ కట్స్ కానీ ఇవి ఉంటాయి. మూడోది మిమ్మల్ని అంటే టెర్మినేట్ చేసేస్తారు. అది కూడా ఏంటంటే మీ దగ్గర నుంచే రిజైనేషన్ పెట్టించుకొని మిమ్మల్ని అయితే పంపించేస్తారు. సో, ఒక్క రకంగా టీసీఎస్ అనేది గవర్నమెంట్ జాబ్ లాంటిదని అందరూ అనుకుంటూ ఉంటారు ఇన్ జనరల్‌గా. ఎందుకంటే లే ఆఫ్స్ కానీ, టెర్మినేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బెంచ్ మీద ఎన్ని ఇయర్స్ ఉన్నా, ఎన్ని మంత్స్ ఉన్నా కూడా అంటే టెర్మినేట్ చేయడం అవన్నీ ఉండవు. బట్ ఇప్పటి నుంచయితే అవన్నీ కుదరదు. సో, టీసీఎస్ ఈజ్ జస్ట్ అనదర్ కంపెనీ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఈ రూల్ ఫోర్స్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇదైతే జరగబోతుంది. అండ్ దీన్ని బేస్ చేసుకొని లైక్ ఇప్పటికి విప్రో, హెచ్‌సీఎల్ కూడా బెంచ్ పీరియడ్‌ని షార్ట్ చేసాయి. ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా లైక్ 45 డేస్ నుంచి ఇప్పుడు ఎవరిని ఉంచకూడదు అన్నట్టు న్యూ నార్మ్స్ అయితే రాబోతున్నాయి. సో, వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే, ఆబ్వియస్‌లీ కొత్త క్లయింట్స్ రావట్లేదు. సో, ఇన్ జనరల్‌గా ప్రాజెక్ట్స్ ఎప్పుడూ ఉంటాయి. బ్యాకప్‌కి బెంచ్‌లో పెట్టుకుంటారు చాలామందిని. అంటే బెంచ్‌లో పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఏం పని చేయకపోయినా మనం ఊరికే సాలరీ ఇస్తున్నట్టు. బట్ ప్రాజెక్ట్స్ రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి కాబట్టి అంటే ఇన్ని రోజులు సో, బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీయరు. ఎందుకంటే ఇప్పుడు సడెన్‌గా ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. ఎంప్లాయీస్ కావాలి. అప్పుడు బెంచ్ మీద ఉండే వాళ్ళని అసైన్ చేస్తారు. బట్ ఇప్పటి నుంచి ఏంటి ప్రాజెక్ట్స్ అనేవి స్లో డౌన్ అవుతున్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి. హై లెవెల్‌లో చూసుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మనం స్పెసిఫిక్‌గా ఒక్కటని చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఇప్పుడు క్లయింట్స్ కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఉన్న ప్రాజెక్ట్స్ అలానే ఉన్నాయి. అవి కూడా ఎన్ని రోజులుంటాయో మనకు తెలీదు అని మనం తర్వాత మాట్లాడుకుందాం. రీసెంట్‌గానే 'ఎండ్ ఆఫ్ ఐటీ బూమ్' అని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీటి రీజన్స్ అని. బట్ ఇప్పుడు ఈ కంటెక్స్టే అది కాదు. కొత్త ప్రాజెక్ట్స్ అయితే రావట్లేదు. ఇట్ మైట్ బి ఏఐఏ లేదంటే కాస్ట్ కటింగు లేదా ఇంకేమన్నా పొలిటికల్, గ్లోబల్ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏదైనా కూడా కావచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేదు. రానప్పుడు ఖాళీగా ఉంచుకుంటే ఏమవుతుందంటే, కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేవు. దానివల్ల కొత్త బిల్డింగ్ ఏమీ లేదు. ఇప్పుడు ఊరికే మనం సాలరీస్ ఇవ్వడం వల్ల నష్టమే. సో, ఇలా ఆలోచించి ఎంఎన్‌సీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇంచు పీరియడ్‌ని తగ్గిస్తున్నాయి. సో, దీనివల్ల ఏమవుతుంది ఇంక నుంచి ప్రాజెక్ట్ లేదు అంటే మీరు రిస్కీ జోన్‌లో ఉన్నట్టే. సో, ఆబ్వియస్‌లీ మిమ్మల్ని ఫోర్స్‌ఫుల్‌గా టెర్మినేట్ చేయించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, దీనికి రీజన్స్ అయితే ఇది నార్మల్‌గా కొత్త క్లయింట్స్ రావట్లేదు. అండ్ ఐటీ గ్రోత్ అనేది స్టాగ్నేట్ అయితే అయింది ప్రెజెంట్. ప్రెజెంట్ అంతా ఆగిపోయింది. అంటే ఏమి కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేదు. కొంతమంది ఏఐ గాని, ఆటోమేషన్ యూజ్ చేసి క్లయింట్స్ చాలా వరకు బ్యాక్ తీసుకుంటున్నారు ఇచ్చిన ప్రాజెక్ట్స్ కూడా. కొంతమంది న్యూ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. న్యూ క్లయింట్స్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఇంకొకటి చూసినైతే మీరు యూఎస్ క్లయింట్స్, యూరోప్ క్లయింట్సే ఉంటారు కాబట్టి మన ఇండియన్ ఎంఎన్‌సీస్‌కి. అక్కడ ఆల్మోస్ట్ 50% వరకు లే ఆఫ్ జరిగాయి ఒక లాస్ట్ 2 ఇయర్స్‌లో. వర్క్ ఫోర్స్ రిడక్షన్ అనేది చాలా అగ్రెసివ్‌గా జరుగుతుంది. సో, వాళ్ళు వాళ్ళ కంపెనీస్‌లోనే ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నప్పుడు ఇంకా కొత్త క్లయింట్స్‌ని అంటే కాస్ట్ కటింగ్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారు? మన ఎంఎన్‌సీస్‌కి ఔట్‌సోర్సింగ్ ఇచ్చుంటారు కదా! సో, అలాంటివి వెనక్కి తీసుకుంటున్నారు లేదా వాళ్ళు బిల్లింగ్ తగ్గించుకుంటున్నారు. అంటే మాకిప్పుడు 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు మీ ఎంఎన్‌సీ నుంచి. మాకు ఇంక నుంచి 20 అవసరం లేదు. మేము 10 మెంబర్స్‌కే పే చేయగలుగుతాం అన్నట్టుగా. ఇలా కాస్ట్ కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో, ఉన్న వాళ్ళకే డేంజర్ కాబట్టి బెంచ్ మీద ఉండేవాళ్ళని డైరెక్ట్ ఫ్రీగా సాలరీస్ ఇచ్చి ఇలాగా అంటే పోషించడానికి ఏ ఎంఎన్‌సీ కూడా రిస్క్ అయితే ఎప్పుడు తీసుకోదు. సో, కాబట్టి మీరు కనుక బెంచ్ పీరియడ్‌లో ఉంటే ఖచ్చితంగా అప్ స్కిల్ అయ్యి ఏదో ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదా ఫోర్స్‌ఫుల్‌గా మిమ్మల్ని టెర్మినేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా రిమైనింగ్ వన్ నేను స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అప్ స్కిల్ అవ్వాలి ఆబ్వియస్‌లీ. ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే వెళ్ళాలి.
అండ్ బెంచ్ అసలు వెళ్ళేలా తెచ్చుకోకండి. మీ ప్రాజెక్ట్‌లో మీరు ఎప్పుడు కూడా అట్‌లీస్ట్ టాప్ 20, 30%లో ఉండేలా చూడండి. అంటే అగ్రెసివ్‌గా మీరు షో అప్ అవ్వండి. క్లయింట్స్‌తో కమ్యూనికేషన్ ఛాన్స్ ఉంటే మాట్లాడండి. ఈ స్టాండప్ కాల్స్, స్క్రమ్ కాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! వాటిల్లో మీ వాయిస్ అనేది గట్టిగా ఇనిపించేలా చూడండి. మీరు చేసిన వర్క్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. అదర్‌వైజ్ లైక్ మీరే ఈజీగా బలైపోతారు. అంటే మనం చేస్తే సరిపోదిప్పుడు. చేసింది చూపించాలి, ఎక్స్‌ప్రెస్ చేయాలి బాగా. అప్పుడు మాత్రమే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఈ ప్రాజెక్ట్సే లేవు. అండ్ ప్రెజెంట్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఎంఎన్‌సీ కంపెనీస్ ఏవి కూడా ఏఐ యూజ్ చేయడానికి అంత మక్కువ చూపట్లేదు. సో, నిన్న కూడా డిస్కషన్ వచ్చింది. లైక్ నేను ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఎంఎన్‌సీ కంపెనీస్ ఏఐకి అంత పర్మిషన్ ఇవ్వట్లేదు, యాక్సెస్ అంతా డినై చేస్తుందంటే, ఆబ్వియస్‌లీ ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఇప్పుడు ఏఐ యాక్సెస్ కానీ ఇచ్చాయంటే ఎంప్లాయీస్‌కి ఆటోమేటిక్‌గా అందరూ కూడా స్పీడప్ చేసి ఫాస్ట్‌గా చేసేస్తారు. ఇప్పుడు 1 మంత్ చేయాల్సింది 1 డేకి లేదా 1 వీక్‌కి చేసేస్తారు. ఇది క్లయింట్స్ ఏమనిపిస్తే ఓకే. ఇంత ఫాస్ట్‌గా జరుగుతున్నప్పుడు బిల్లింగ్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. లేదా వాళ్ళే ఓకే. ఇది మనమే చేసుకోవచ్చా అని థాట్‌లోకొస్తారు. సో, అది ఎంఎన్‌సీస్‌కి ఆబ్వియస్‌గా రిస్క్ కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు ఎంఎన్‌సీ కంపెనీస్. బట్ అగైన్ ఇట్స్ ఎ రాంగ్ మూవ్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. సో, ఇవన్నీ పరిణామాల వల్ల ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేసింది ఏది బెంచ్ పీరియడ్ తగ్గిస్తారు అని. బెంచ్ పీరియడ్‌లో ఎక్కువ మందినైతే పెట్టరు. ప్రాజెక్ట్‌లో ఉంటే నువ్వు సేఫ్ అదర్‌వైజ్ యూ ఆర్ నాట్ సేఫ్ అంతే. కాబట్టి మీరు ఐటీ ఎంఎన్‌సీలో జాబ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్ట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ బెంచ్‌లోకేస్తే అప్ స్కిల్ అయ్యి ఏదో ఒక ప్రాజెక్ట్‌లోకి మూవ్ అవ్వడానికైతే ట్రై చేయండి. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ యూ ఆర్ సేఫ్. బట్ బెంచ్‌లో ఉంటే యూ ఆర్ నాట్ సేఫ్. ఈవెన్ ప్రాజెక్ట్‌లో ఉన్నా సేఫ్ అని చెప్పలేను. ఇందాక నేను చెప్పాను కదా! సో, కాస్ట్ కటింగ్ భాగంగా టీమ్‌ని ఆఫ్ చేయొచ్చు. టీమ్‌ని 30% కట్ చేయొచ్చు. ఇలా ఏదైనా కూడా జరగొచ్చు. కాబట్టి యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అంతే. సో, ఇది టీసీఎస్ అప్డేట్ అండ్ దీనివల్ల రిమైనింగ్ కంపెనీస్ కూడా ఈ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నాయి. బెంచ్ పీరియడ్ తగ్గించాలి ఇలాంటివన్నీ కూడా. సో, మినిమమ్ అది మాక్సిమం 35 డేస్ మాత్రమే ఒకరు బెంచ్‌లో ఉండగలరు ఇప్పటి నుంచి టీసీఎస్ తరపున. అండ్ రిమైనింగ్ కంపెనీస్ కూడా దీన్ని 45 లిమిట్‌కైతే తీసుకొస్తున్నాయి. సో, ఐ హోప్ ఇది కొంత ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిన టీసీఎస్ ఆర్ ఎంఎన్‌సీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి అలర్ట్‌గా ఉండమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఐటీ జాబ్స్ గురించి, కెరీర్ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా కంటెంట్ అయితే ఉంటుంది. ఏది మిస్ అవ్వకూడదు. మీ కెరీర్‌లో ఈ కంటెంట్ అంతా మీరు యుటిలైజ్ చేసుకొని డెవలప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.